శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమో నమ. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా గురుదేవులకి, నా ఇంటి దైవానికి, నా కుల దైవానికి, గ్రామదేవతకి, గృహదేవతకి, వాస్తుదేవతలకి అందరికీ నమస్కరించి ఈ ఒక మంచి కార్యక్రమం జన్మించిన 27 నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో కూడా జన్మించిన వారితో సహా అందరికీ ఉపయోగపడుతుందని ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఈ రెమెడీని తండ్రి కృపతో, పరమేశ్వరి దయతో ఈరోజు నాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించింది అమ్మ. ఇదంతా మీ ముందుకు తీసుకురావాలని ఒక చిన్న ప్రయత్నము. ఈ ప్రయత్నంలో ఎవరైతే కుటుంబంలో బాగా పైకి రావాలి, గ్రహదోషాలు పోవాలి, ఆరోగ్యాలు బాగుండాలి, సమస్యలు ఇంట్లో ఉన్నాయన్నీ తొలగిపోవాలి అని నిజంగా ఎవరైతే అనుకుంటున్నారో వారి అందరికీ ఈ రెమెడీ నా గురుదేవుల పాదాల దయతో, నేను కొలిచే నా తల్లి ఆ జగన్మాత కృపతో తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుందని ఈ ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని మీరు చేస్తూ 10 మందికి చెప్పారంటే అది చాలా మంచిదండి. ఎందుకంటే నేను చెప్పే ఈ రెమెడీ దశరథ మహారాజు గారి సప్తదీపాధిపతి ఆయన, వారు కూడా ఇది చేస్తూ, ఇది ఎవరైతే చదువుకుంటూ ఆయన తలుచుకొని ఈ రెమెడీ చేస్తారో వారికి అన్ని విధాల సుఖంగా ఉంటుందని చెప్పేసి శనీశ్వర భగవానుడు దశరథ మహారాజుకి వరమిచ్చారట. అందుకని ఈ రెమెడీ చేయండి, అందరూ బాగుంటారు. ప్రతి ఒక్కరూ బాగుండాలని, లోక కళ్యాణం కోసమే ఇది నేను చెప్తున్నాను. దీనివల్ల పెద్ద ఖర్చు ఉండదండి. అంతా కలిపి కూడా ఒక 20 రూపాయలు ఉంటుంది. ప్రతి శనివారం నేను చెప్పే రెమెడీ చేయండి చెప్తున్నాను. అందరికీ మంచి జరగాలనే నా ప్రయత్నం. ఫస్ట్ ఒక చెక్కను తీసుకోండి, ఇలాగా బాగా చూసుకోండి. ఇలా ఒక చెక్కను తీసుకొని మీ ఇంటికి తూర్పు ఆపోజిట్ ఏందండి? పరమట. ఆ పరమటికి ఒక ఐరన్ది అంటే ఇనప ప్లేట్ లాంటిది ఒకటి తీసుకోండి. దీపం పెట్టుకునేది మీకు ఎక్కడైనా పచారీ కొట్లలో కానీ మార్కెట్ సెంటర్లో కానీ దొరుకుతాయి. ఇలా పరమటికి పెట్టాలండి. పరమటికి చూడాలి, పరమటికి పెట్టాలి. ఆ పరమటికి పెట్టేటప్పుడు దాంట్లో 3 ఒత్తులు వేయాలండి. 3 ఒత్తులు వేయాలి. 1 తెలుపు, 2 ఎరుపు, 3 నలుపు. బాగా చూసుకోండి. 1 తెలుపు, 2 ఎరుపు, 3 నలుపు. ఈ మూడిట్లో కూడా ఒక్కొక్కటి తీసుకోవాలి మనం. ఇలా ఒకటి తీసుకోవటం, దీంట్లో ఒకటి తీసుకోవటం, దీంట్లో ఒకటి తీసుకోవటం. ఈ మూడింటిని ఒకటి చేయండి, జత చేయండి. ఎరుపు, నలుపు, తెలుపు 3ని కలిపి దీంట్లో ఫస్ట్ ఆమదం పోయాలండి. ఆమదం కొద్దిగా తీసుకొని ఆమదం పోయాలి. ఇలా ఆమదం ఇలా పోయాలి. తర్వాత కొంచెం నువ్వుల నూనె వేయాలి. నువ్వుల నూనె పోసిన తర్వాత కొద్దిగా నెయ్యి వంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఈ మూడింటిని ఈ నేతిలో, అంటే ఇవాళ శుక్రవారం అండి,
అందుకని మీకు చూపించడానికి చెప్తున్నాను. వెలిగించకూడదు, రేపు శనివారమే వెలిగించాలి దీన్ని. ఈ మూడింటిని కూడా ఆ మూడిట్లో కలిపి ఒత్తి ఇలాగా పెట్టిన తర్వాత అగ్గిపుల్ల సాంబ్రాణి కడ్డీ తీసుకొని ఒకటి వెలిగించిన తర్వాత ఇంకా మీరు ఏం పెట్టద్దండి, నైవేద్యాలు ఏమీ అవసరం లేదు. ఇది పరమటికి చూస్తూ ఉండాలి దీపం, అది గుర్తుపెట్టుకోండి. పరమటికి చూస్తూ ఉండాలి, దీపం వెలుగుతూ ఉండాలి. అది మీ ఇంటి లాస్ట్ గోడ, పరమటి గోడ లాస్ట్ అయితే ఇంకా మంచిది. అందరికీ అలా అవకాశం ఉండదు. అందుకని పరమటికి చూస్తూ పెట్టండి. పెట్టి వెలిగించిన తర్వాత మమ అనుకొని మీ గోత్రము, ఫస్ట్ మీ గోత్రము, ఇంటి యజమాని పేరు, యజమానురాలు, పెద్దవాళ్ళు, పిల్లలు ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు అందరి పేర్లు చెప్పుకొని, తండ్రి శనీశ్వర మమ్మల్ని కాపాడండి, రక్షించండి. ప్రతి శనివారం కూడా ఈ ఈ ఈ భాగ్యాన్ని మాకు ప్రసాదించు, ఇలా చేసుకునేటట్టు అని చెప్పేసి తప్పకుండా చేయండి. అక్షర సత్యంగా మేలు జరుగుతుంది. మనస్ఫూర్తిగా చేయండి. మీరు ఎంత ఇంట్రెస్ట్గా ఫోన్లు చూస్తారో దాంట్లో 50% ఇంట్రెస్ట్ ఈ రెమెడీ మీద చూపించండి. మీకు ఏదైతే ఇష్టంగా బయటికి వెళ్ళే ఇష్టం కానీ, ఫోన్లు చూసుకునే ఇష్టం కానీ, ఎవరితోనా కాలక్షేపం చేసేటప్పుడు ఇష్టం కానీ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం ఈ వ్యవధి దీంట్లో ఉపయోగించుకోండి. ఎంతయ్యా మహా అంటే 5 నిమిషాల పని ఇదంతా కూడా. మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ భార్య కోసం చేయండి. ఎవరికి వీలుంటే వాళ్ళు, భార్య, భర్త, బిడ్డలు ఎవరైనా చేసొచ్చు. ఇది చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా, లేదంటే ఏమైనా సమస్య, అదేమీ లేదమ్మా. ఎందుకంటే ఇది చేస్తూ దండం పెట్టుకునే శనేశ్వరుడికి దశరథ మహారాజును తలుచుకోండి. ఎందుకంటే దశరథ మహారాజుకి వరం ఇచ్చాడట శనేశ్వర భగవానుడు. నన్ను ఇలా చేస్తూ ఎవరైతే నన్ను తలుచుకుంటారో వారికి అన్ని విధాలా శుభం జరుగుతుంది అని చెప్పేసి చెప్పారట. అందుకని ఈ రెమెడీని తప్పకుండా మీరు చేయండి. కుటుంబంలో ఆరోగ్యంగా బాగుంటుంది, ఐశ్వర్యంగా బాగుంటుంది, దిష్టి దోషాలు తగలవు. శనీశ్వరుడు మన పక్కన ఉన్నారంటే మనకు అన్ని శుభాలు జరుగుతాయని అందరికీ తెలుసు. ఆ మహానుభావుడు తలుచుకోవాలే కానీ ఏ దేవుళ్ళకైనా వరాల్లో ఇచ్చేదాంట్లో ఆ దేవుడు కూడా తక్కువైన వాడు కాదు. మంచి జరుగుతుంది, అన్ని విధాల శుభం జరుగుగాక. శుభం.